పొద్దునువై వెలుగులు పంచుదవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుదవో పోరాటాల జెండనువై సమరం నడుపుదవో సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుదవో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు కవితమ్మ నీ వెంట. అది పెద్ద గుట్ట మేడం, మొత్తం రాళ్ళని వలగొట్టిరు, అందరు దొబ్బిర్రు, ఒక దీనిలాగానే చేసిర్రు. 20-30 ఫీట్ల రాళ్ళు నింపి పైన మట్టి లెవెల్ చేసేసిర్రు. మేము వాళ్ళ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా మళ్ళీ మొత్తం మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఖర్చు చాలా భయంకరమైన ఖర్చు. ఇండ్లు కట్టిస్తలేరా? ఓన్లీ ప్లాట్లు ఇస్తామంటారు. ఏం కంపెనీ? ఫార్మా కంపెనీ ఉందా? పూలేపల్లి పక్కకు వస్తుందా ఇది? ఓకే ఓకే, మాట్లాడదాం. అందుకే ఇవన్నీ మిమ్మల్ని అడుగుదామని వచ్చిన ఇక్కడికి, నేను వేరేం లేదు. పోవడానికి అయితే రెడీగా ఉన్నారు, అక్కడ పోవడానికి రెడీగా ఉన్నారు. కానీ ఏం లేదు మేడం, ఇక్కడ భూములు చేసుకోనికి ఏం లేదు మాకు. భూమికి భూమి ఇస్తామన్నారు కదా, ఓన్లీ 25 లక్షలు ఇచ్చారు. 5.5 కట్టించారు. 5.5 కట్టించారు. ప్రాజెక్ట్ మొత్తం అన్ని అందరికి సేమ్ సమన్వయంగా ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే కొంత భాగాన్ని మాత్రం 12 లక్షలు ఇచ్చి మిగతా దాని ల్యాండ్ మాత్రం 6.5 ఇచ్చారు మేడం. 30 ఎకరాలకు 12.5 కట్టించారు. 5,000 ఎకరాలకి ఏమో మొత్తం 6.5 ఇచ్చారు. అదే గట్టిగా అడుగుతాం. అక్కడ ముందు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే యువత 250 మంది వరకు ఉన్నారు. ఒక్క నెల 10 రోజులు 20 రోజులు తక్కువ ఉంటే కూడా వాళ్ళకు ఏది ప్యాకేజ్ లేదు, ఏం రాకుండా ఉన్నాయి. ఎన్నో సార్లు మాట్లాడినా, ఎమ్మెల్యే దగ్గర పోయినా మాట్లాడినా, ఎమ్మెల్యే దగ్గర మాట్లాడితే కూడా ఎమ్మెల్యే ఏం చెప్తుందంటే వాళ్ళకు రావు, కేసు వేసుకోండి, వస్తే చూసుకోండి అని అంటే. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా మేము 72 రోజులు ధర్నా చేసినాం. మొన్న రీసెంట్ గా 76 రోజులు ధర్నా చేసినప్పుడు ఎమ్మెల్యే గారు రమ్మన్నారు, పోయినా మాట్లాడినాం. 25 లక్షలు ఖచ్చితంగా ఇప్పిస్తాము, ఫైల్ అక్కడ ఉన్నది, ఫైల్ అయిపోయిన వెంబడే మీ ఊరికి వచ్చి ధర్నాన్ని విరమిస్తా అని చెప్పి వచ్చారు. ఫైల్ తెలియలేదు, ఇప్పటివరకు తెలియదు. 6 నెలల టైం ఉన్నారు. తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ గా ధర్నా చేస్తే మమ్మల్ని స్టేషన్ వరకు పోలీసులతో వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేయించి లోపల వేయించి మళ్ళీ తెల్లారొచ్చి ఇది ఓపెన్ చేయించి ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 6 నెలలు అయిపోయింది. కాకపోతే ఏంటంటే మేము కూడా చూసినాం, ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుందా? ఆగినట్టే అనిపిస్తుంది. మెల్లగా నెమ్మదిగా నడుస్తుంది వర్షాల కారణంగా. అయితే మాకు మేడం ముఖ్యంగా ఏంటంటే యువతకు 250 మందికి ఒక్కరోజు నెల 2 నెలలు ఉన్నా కూడా వాళ్ళకు ఇస్తలేరు. కలెక్టర్ ఆఫీస్ లో చిన్న మిస్టేక్లు, ఫ్యామిలీ సర్టిఫికేట్ లేవని, డెత్ సర్టిఫికేట్ లేవని అవి సెకండ్ లిస్ట్ చేస్తున్నారు, తీసేస్తున్నారు, యాడ్ చేస్తలేరు. అయితే ఇది వాళ్ళ చేతుల్లో ఉంది. కలెక్టర్ గారు చెప్పి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా తొందరగా సర్టిఫికెట్లు అని చెప్తే అది కొద్ది రోజులు అయిపోయే పనులే ఉంటాయి, 1 రోజు 2 రోజులు అయిపోయే పని. అవి కూడా చెప్పకుండా ఒక సెకండ్ లిస్ట్ చేసి ఇప్పటికే 14 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళ కుటుంబం మొత్తం తీసేస్తున్నారు. మొత్తం కాదు, చనిపోయిన తీసేస్తారు. అది ఏ మిస్టేక్ లేదు అంటే మిస్టేక్ కాబట్టి సర్టిఫికెట్లు ఏమంటారు, సర్టిఫికెట్లు కొడితే అవి నెల టైం పడుతుంది. ఆ నెల టైం లోపల ఇక్కడ అవార్డు పాస్ అయిపోతుంది. అవార్డు పాస్ అయిపోవడం వల్ల లేట్ అయి సెకండ్ లిస్ట్ వెళ్తున్నాయని చెప్తారు. అయితే మేడం ముఖ్యంగా యువత ఒకటి 25 లక్షలు ప్యాకేజ్ ఇప్పిస్తామన్నారు. మాకు 1 టైం సెటిల్మెంట్ ఇచ్చి ఉంటే ఈ రోజు వరకు యువతకు మాకు అవసరం లేకుండా లేట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా యువతకు కూడా అవకాశం కల్పించి ఏ రోజైతే పూర్తి మొత్తం డబ్బులు చెల్లిస్తారో ఆ రోజు వరకు కట్ ఆఫ్ డేట్ పెడితే అది ఏదైనా మంచిగా ఉంటుంది. అట్లా లేకుండా 10 సంవత్సరాలు 5 సంవత్సరాల ఫుల్ ప్యాకేజ్ మొత్తం ఇస్తామని చెప్పేసి 1 టైం సెటిల్మెంట్ అని చెప్పేసి ఇప్పుడు ఇంకా 14 సంవత్సరాలు అయినా కూడా ఇంకా 1 టైం సెటిల్మెంట్ అయితే లేదు, సెకండ్ టైం సెటిల్మెంట్ అయితే లేదు. ఇప్పటికైనా ఈ యువతని ఈ చిన్న విషయాలు పరిగణలో తీసుకొని తొందరగా వెరిఫై చేసి తొందరగా డబ్బులు వేస్తే అందరూ ఇప్పటికీ రేట్లన్నీ పెరిగిపోయినాయి. ల్యాండ్ మొత్తం వీళ్ళు వచ్చిన డబ్బుతో ఒక ఇల్లు కట్టలేని దుస్థితిలోకి వచ్చేసారు జనాలు. అట్లానే దీని గురించి కొంచెం మీరు
తీసుకొని కొంచెం జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఉదండపూర్ గ్రామస్తులకి అట్లానే చుట్టుపక్కల ముంపు గ్రామాల నుండి వచ్చినటువంటి తండావాసులకి, వెల్లూరు గ్రామస్తులకి అందరికి కూడా నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాకముందు నీళ్లకు బాగా గోసపడ్డటువంటి ప్రాంతాలలో మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మన పాలమూరు జిల్లా ఒకటి. బాగా అత్యంత నీటికి కరువు ఉండి తాగడానికి నీళ్లు లేక, పొలాలకు నీళ్లు లేక, ఎకరాల పొలాలు ఉన్నోళ్ళు కూడా ఒకప్పుడు వలసపోయిన పరిస్థితి మీ అందరికీ యాదుకుండే ఉంటుంది, కొత్త ఏం కాదు. అయితే తెలంగాణ రాకముందు మనం అదే అనుకున్నాం, తెలంగాణ రాగానే నీటికి సంబంధించి మంచిగా చేసుకుందాం, వసతి చేసుకుందాం, సౌలత్ చేసుకుందాం అనుకున్నాం. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో ఒక పని అయితే చేసుకోగలిగినాం. నీళ్లు నల్లాలు పెట్టి ఏమైంది? అచ్చా కూర్చుంటావు అక్క, కూర్చో, నీ ఇష్టం. తెలంగాణ వచ్చినాక కొన్ని మంచి పనులు జరిగినాయి. అందులో ముఖ్యంగా ఇంటింటికి మనము నల్ల పెట్టుకొని మిషన్ భగీరథతోని చాలా ఊర్లలో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం. అట్లానే మన చెరువులు పూడిక తీసుకొని మిషన్ కాకతీయ పేరుతోని మనము చాలా దగ్గరలో సాగునీరు ఇచ్చుకునే ప్రయత్నం చేసినాం. చెరువులు మంచిగా చేసుకున్నాం. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో మీరు చూస్తే పెద్ద పెద్ద చెరువులు అన్నీ కూడా ఎండాకాలంలో నీళ్లు నిండుగా తలతల్లాడుతున్న సందర్భం చూసినాం. కొన్ని మంచి పనులు జరిగినాయి, అందులో వేరే అనుమానం ఏం లేదు. అయితే పెద్ద ప్రాజెక్టులు కట్టాలి, కృష్ణా నది నీళ్లు పాలమూరు పొలాలకు రావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసింది. దానిలో ఇప్పుడున్న ఉదండపూర్ రిజర్వాయర్ కావచ్చు, మిగతా మొత్తం పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి అన్ని పనులు కావచ్చు, దాదాపుగా 80% పూర్తయినాయి. అయితే ఇంతలోపు ఏం జరిగింది, రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు పులిబిడ్డను, నన్ను గెలిపించండి, పాలమూరుకి మంచిగా చేస్తా అని చెప్పి వస్తే పాలమూరు ప్రజలందరూ కూడా ఆదరించారు, ఆయనను గెలిపించారు. గెలిచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. అయితే బీఆర్ఎస్ తప్పుందా కాంగ్రెస్ తప్పుందా పక్కన పెడదాం. నేనేమంటున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని పార్టీలో ఉన్నాం. ఇక్కడ నష్టపోతున్నది ఎవరు? ప్రజలు. పార్టీలకు సంబంధం లేదు కదా. నేను అనేది ఒకటే, ఎప్పుడైతే ప్రాజెక్టు మనం మొదలు పెట్టినామో అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు, ఈ మొత్తం ముంపు గ్రామాల ప్రజలు పెద్ద మనసు చేసుకొని మా భూమి జాగా పోతే పోయింది, కానీ 5 లక్షల మందికి లాభం జరుగుతుంది, 5 లక్షల ఎకరాల పైచీలకు నీళ్ళు వస్తాయి ఈ రిజర్వాయర్ కింద అని మీరందరూ కూడా ఒప్పుకున్నారు. వెళ్ళిపోతాం మేము ప్యాకేజ్ తీసుకొని అని. ముందుగా మీ పెద్ద మనసుకి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. Thank for watching Treenetry TV. Please subscribe, like, comment and share.